విద్యుత్ దీపాలంకరణలు, లేజర్ షోలు, టపాసుల మోతలు, యువత కేరింతల నడుమ తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సరం వేడుకలు అమరాన్నంటాయి. ఎంతో సంబరంగా కొత్త ఏడాదికి స్వాగతం పలికిన ప్రజలు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉదయాన్నే ఆలయాలకు తరలివెళ్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. కొత్త సంవత్సరం ఆరంభమైన నేపథ్యంలో ఎటు చూసినా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది. ప్రముఖ దేవాలయాలు, క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక నెల్లూరులో రంగనాథ స్వామి ఆలయం దగ్గర మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి. మహేష్, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు. ఇక అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంటి? విజయ చంద్రిక, నెల్లూరు జిల్లా మొత్తం కూడా ప్రజలందరూ ఈ నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం ఆలయాలన్నిటికీ కూడా ఎక్కడ చూసినా కూడా భక్తుల సందడి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం నెల్లూరులోని ప్రసిద్ధమైనటువంటి తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఉత్తర శ్రీరంగంగా ఈ ఆలయానికి పేరు. ఇక్కడికి ఈ స్వామివారిని దర్శించి ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుతుందని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. దాంతో భక్తులు ఇప్పుడిప్పుడే అందరూ కూడా స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ ఎంతమంది జనాభా భక్తులు వస్తారని ఆశిస్తున్నారు? నమస్కారం అండి. నెల్లూరు నగరం రంగనాయలపేటలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో డిసెంబర్ 31వ తారీఖు నుండి జనవరి 20వ తారీఖు వరకు అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా నిన్నటి నుంచి స్వామివారికి ప్రత్యేక అలంకారాలతో కార్యక్రమాలు మొదలైనవి. ఈ నెల 10వ తారీఖున ముక్కోటి ఉత్సవాలు జరుగుతాయి. అప్పటి వరకు కూడా 31 నుండి 9వ తారీఖు వరకు పగలపత్తు ఉత్సవాలుగాను, 11 నుంచి రాపత్తు ఉత్సవాలుగాను పేర్కొనటం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగింది. సార్, ఈ ఆలయ విశిష్టత ఏంటి? చాలా పెద్ద గొప్ప ఆలయం కదా, చరిత్ర కూడా చాలా ఉంది. దాదాపు ఈ దేవాలయం నిర్మాణం జరిగి 1000 సంవత్సరాలు పూర్వం జరిగినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. చోళరాజుల టైంలో ఈ దేవస్థానం నిర్మాణం జరిగినట్లుగా తెలియచుంది. నేను గత 3 నెలల క్రితం ఈ దేవస్థానం కార్యనిర్వహణాధిగా ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ పురాతన దేవస్థానాన్ని, ఆ పురాతన కట్టడాలన్నీ కూడా భక్తులకి, ప్రజలకి కనపడే విధంగా శాండ్ బ్లాస్టింగ్ చేసి దేవస్థానానికి పునర్వైభవం తీసుకొస్తానికి అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. సార్, ఈరోజు ఈ జనవరి 1 కాబట్టి ఎంతమంది వస్తారు కొత్త సంవత్సరంలో అంచనా ఉంది? అలాగే వాళ్ళ కోసం ఏమేమి ఏర్పాట్లు చేశారు? జనవరి 1 అని ప్రత్యేకంగా ఏం లేదండి. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగానే ఈరోజు మేము అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. జనవరి నూతన సంవత్సరం కాబట్టి కొద్దిగా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రశాంతంగా దర్శనం జరిగే విధంగా క్యూ లైన్లు కానీ, ప్రసాదాలు కానీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం జరిగిందండి.
అలాగే భక్తులందరూ కూడా ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే ఆలయానికి చేరుకుంటున్నారు. ఈ ఆలయంలో చాలా చారిత్రాత్మకమైనటువంటి ఆలయం. చోళరాజుల సమయంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి చెప్తున్నారు. దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయానికి వీళ్ళందరూ కూడా భక్తులు చూస్తూ ఉండొచ్చు. ఏం సార్, ఎలా జరుపుకుంటున్నారు కొత్త సంవత్సరం? ఈ ఆలయ విశిష్టత ఏంది? ఎన్ని రోజులుగా వస్తుంటారు ఈ ఆలయానికి? నేను ఈ ఆలయం వచ్చాను, ఈ మధ్యన రాలేదు నేను. ఎట్లా, ఏంటి ఈ ఆలయం గొప్పతనం ఏంటి? నాకు బాగా విషయం తెలవదు సార్. ఇది అది మామూలు రెగ్యులర్ వస్తుంటారా? ఎప్పుడన్నా వస్తుంటారు. ఏమనిపిస్తుంది ఆలయానికి వచ్చి ఈ రోజు? బాగుంది. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏ భక్తులను కదిలించినా కూడా ఈ ఆలయం ఒక చాలా గొప్ప విశేషమైనటువంటి ఆలయం. ఏమండి, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? ఈ ఆలయం ఏమంటారు భక్తులు ఆలయం గురించి? సార్ నేను చెప్పలేదు సార్. మొత్తం మీద చూస్తే భక్తులందరూ కూడా ఇప్పుడిప్పుడే కొత్త సంవత్సరం వేళ తమకంతా మంచి జరగాలని చెప్పి ఆలయానికి వస్తున్నారు. ఈ ఆలయానికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? ఏంటి ఈ రోజు కొత్త సంవత్సరం ఎలా జరుపుకుంటారు? నూతన సంవత్సరం హ్యాపీగా ఉండాలని సంతోషంగా వచ్చాం గుడికి. ఏంటి ఈ ఆలయం విశిష్టత ఏంటి? అంతే, మంచి పేరు ఒక ఇది ఉంది కాబట్టి, నెల్లూరుకు ప్రసిద్ధిగాంచిన ఆలయం కాబట్టి అందరం రంగనాయకుల స్వామి గుడి వస్తాం. మీరు చెప్పండి సార్, ఎలా జరుపుకుంటారు కొత్త సంవత్సరం? ఏంటి, ఎన్ని రోజులుగా వస్తుంటారు ఈ ఆలయానికి? బ్రహ్మాండంగా ఉంది. ఈ సంవత్సరము కూటమి వచ్చింది, చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ఉంది. ఎన్ని రోజుల నుంచి వస్తుంటారు ఈ ఆలయానికి? ఆలయానికి ఈ మధ్యనే ఒక 4 రోజుల నుంచి. అలాగే భక్తులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఎన్ని రోజులుగా ఈ ఆలయానికి వస్తున్నారు? కొత్త సంవత్సరం ఎలా జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం వస్తాం. ఏంటి కోరికలు నెరవేరు? ఏ కోరికలు అదే 30 సంవత్సరాల నుంచి అలవాటు అయింది. జనవరి 1 వచ్చేది. నెల్లూరుకే ఒక తలమానికం ఈ ఆలయం. ఈ కొత్త సంవత్సరం వేళ ఈ ఆలయానికి రావడం ఎలా అనిపిస్తుంది? బాగానే మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంది. ఎలా జరుపుకున్నారు కొత్త సంవత్సరం? ఏముంది, మామూలే. అమ్మా మీరు చెప్పండి అమ్మా. స్వామి అంటే ఎందుకు అందరికీ, నెల్లూరులందరికీ కూడా ఒక తండ్రి. ఆయన ఏదైనా బాధ వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఆయన చెప్పుకుంటారు. ఎందుకో స్వామి ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. అందరికీ కొంచెం బాగా ఇదిగా చేస్తాడు స్వామి కూడా. అందరూ నమ్ముకున్న వాళ్ళు బాగా ఎక్కువగా వచ్చి దాన్ని చేస్తుంటారు. టూరిస్ట్ కూడా ఎక్కువగా వస్తుంటారు ఇక్కడ స్వామి. ఇప్పుడు ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఏంటి విశిష్టత వాటి? అవి ఆయనకి ఆండవాళ్ళు అమ్మవారు ఉంది కదా, అమ్మవారికి కళ్యాణం అనేది 4 రోజులు ఆయన చేస్తుంటాడు. అట్లా ఆరాధన చేస్తుంటారు. ధనుర్మాసం అనేది ఖచ్చితంగా చేస్తారు. భక్తులందరూ కూడా ఇప్పుడిప్పుడే ఆలయానికి చేరుకుంటూ ఉన్నారు. మొత్తం మీద ఈ స్వామివారు తలపగిరి రంగనాథ స్వామి ఆలయంలో అడుగు పెడితేనే తమ కష్టాలు తీరిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ కొత్త సంవత్సరం వేళ ఇక్కడ ఈ ఆలయానికి వచ్చి స్వామిని దర్శిస్తే ఈ ఏడాదంతా కూడా తమకు ఆనందంగా, హాయిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. అలాగే స్వామివారు ఉన్నారు. స్వామి, మీరు ఏంటి కొత్త సంవత్సరం ఎలా జరుపుకున్నారు? కొత్త సంవత్సరం ఎలా జరుపుకుంటున్నారు చెప్పండి. ఆరాధనోత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఏంటి విశేషత? శ్రీ స్వామివారి అధ్యయనోత్సవాల భాగంగా నిన్న 31/12/2025 నుండి శ్రీ స్వామివారి ముక్కోటి ఏకాదశి వరకు పగలపత్తు ఉత్సవాలు, తదుపరి రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానము ఉత్తర శ్రీరంగంగా బాసిల్లుతూ ఉంది. 50 మంది భక్తులు ఈరోజు మరియు 10/1/2025 ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించుకుంటారు. మన నెల్లూరు ప్రజలే కాకుండా నెల్లూరు నగర ప్రజలు, నెల్లూరు జిల్లా ప్రజలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామివారి దర్శనార్థం 50 మంది వస్తారు. అన్ని ఏకాదశుల్లోకి ముక్కోటి ఏకాదశి అత్యంత ఉత్తమమైన ఏకాదశి కాబట్టి 50 మంది భక్తులు మరియు నెల్లూరు జిల్లా ప్రజలు ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ స్వామివారిని దర్శించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై రంగనాథ. ఈ ఆలయం చాలా చరిత్ర కలిగినటువంటి ఆలయం. పెన్నా నది సమీపంలో, పెన్నా నది పక్కనే ఒడ్డున ఉన్నటువంటి ఈ ఆలయం అంటే నెల్లూరులకే కాదు, చుట్టుపక్కల జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ప్రధానంగా తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. మొత్తం మీద వాళ్ళందరూ కూడా ఈ స్వామివారిని ఈ కొత్త సంవత్సరం వేళ దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కావాలని చెప్పి ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఏం సార్, ఈ ఆలయానికి ఎన్ని రోజులుగా వస్తున్నారు? కొత్త సంవత్సరం ఎలా జరుపుకున్నారు? ఈ రోజు ఈ ఆలయానికి రావడానికి? సార్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. మొట్టమొదటిగా నెల్లూరు ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము పుట్టి పెరిగింది ఇక్కడే రంగనాథ స్వామి గుడి దగ్గర మేము ఉండేది.
ఈ ఆలయం చాలా పవిత్రమైనది, చాలా పురాతనమైనది కూడా. నెల్లూరు ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సంతోషాలతోటి హాయిగా ఆనందంగా ఈ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నారు. అలాగే ఆలయాలన్నీ కూడా ఆలయాలను దర్శించి ఈ ఏడాది అంతా